వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ పేపర్లోని 46th డే రోజున ఇంపార్టెంట్ బిట్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పటిదాకా 45 డేస్ పూర్తయిపోయాయి. అప్ టు 40 డేస్ దాకా నేను ప్రతిరోజు 20 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ 41 to 45 ఈ 5 డేస్ డైలీ 40 బిట్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మనకు 1000 బిట్స్ మనం పూర్తి చేసుకున్నాం. సో ఈరోజు 1000 నుంచి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద్రాక్షారామంలో దేవుడి పేరు ఏంటి? రైట్ ఆన్సర్ మనకు హటకేశ్వరుడు, భీమేశ్వరుడు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పడమర దిక్కుకు పాలకుడు ఎవరు? వరుణుడు. నెక్స్ట్ క్వశ్చన్, అనాథ ప్రేతలకు ఎక్కడ పిండ ప్రదానం చేసిన ముక్తి నొందెదురు? అంటే గయలో, గయ నార్త్లో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మాందాత కుమార్తెలు 50 మందిని పెండ్లాడిన ముని ఎవరు? అంటే సౌబరి. 1005వ క్వశ్చన్, కొడుకులకు క్షేమం కలగాలంటే ఏమి చేయాలి? అంటే షష్ఠి రోజున పండ్లు మాత్రమే ఆహారముగా తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి. 1006వ క్వశ్చన్, చంద్రుడు ఏ తిథికి అధిపతి? పూర్ణిమ. నెక్స్ట్ క్వశ్చన్, విచిత్ర వీరుడు ఏ రోగంతో మరణించెను? ఆన్సర్ క్షయరోగము. నెక్స్ట్ క్వశ్చన్, భీష్ముడిని పడగొట్టుటకు ఎవరిని ముందు పెట్టుకొని అర్జునుడు పోరాడెను? ఆన్సర్ శిఖండి. నెక్స్ట్ క్వశ్చన్, సీతారామ లక్ష్మణుల వనవాస కాలంలో ఏ రాజ్యంలో గడిపినట్టు రామాయణం చెబుతుంది? ఆన్సర్ కాశీ రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మతం యొక్క తొలి సాహిత్యం వేదాలు. నెక్స్ట్ క్వశ్చన్, వేదవ్యాసుని అసలు పేరు బాదరాయణుడు. నెక్స్ట్, ఆది శంకరాచార్యులు అద్వైత తత్వ ప్రచారానికి పూరిలో ఏర్పాటు చేసిన పీఠం పేరు ఏంటి? అంటే గోవర్ధన పీఠం. నెక్స్ట్ క్వశ్చన్, వేదాధ్యయన ప్రారంభాన్ని ఏమంటారు? అంటే ఉపాకర్మ అని పిలుస్తారు. నెక్స్ట్, నాయనార్లు రచించిన మొట్టమొదటి 7 సంకలనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ దేవారం. నెక్స్ట్, పద్యము మరియు గద్యము కలిసిన కావ్యం పేరు జంపు కావ్యం. నెక్స్ట్, వివిధ రకాల హానికర రసాయనాలకు విరుగుడు తెలిపే శాస్త్రం ఏది? అంటే రసాయన శాస్త్రం. నెక్స్ట్, వేటిని కలిపి ప్రస్థానత్రయం, ఇది ఇంపార్టెంట్ బిట్, ప్రస్థానత్రయం అని దేన్ని అంటారు? అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. నెక్స్ట్, ఏ ఆగమానికి సౌమ్యము వైదినము అయిన ఆగమనంగా పేరుంది? అంటే వైకానసం. నెక్స్ట్ క్వశ్చన్, భరతనాట్యాన్ని సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు ఎవరు? అంటే రుక్మిణి అరండేల్. నెక్స్ట్ క్వశ్చన్, యజుర్వేదానికి సంబంధించిన ఉపవేదం ఏది? అంటే ధనుర్వేదం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వకాలంలో ఏ నగరాన్ని మహాపండితులకు నిలయంగా భావించేవారు? ఆన్సర్ కాశీ. నెక్స్ట్, ధనుర్వేదాన్ని అష్టాదశ విద్యలలో ఒకటిగా పేర్కొన్నది ఏది? అంటే విష్ణు పురాణం. నెక్స్ట్, ఎవరిని ప్రచ్ఛన్న బౌద్ధునిగా విమర్శించారు? అంటే శంకరాచార్యుల్ని. నెక్స్ట్, తారలు ఎన్ని? అంటే ఆన్సర్ తారలు 9. ఇక్కడ తారలు అంటే మనకు పైన కనిపించే నక్షత్రాలు కాదు. సో ఇవేంటంటే మనకు మోస్ట్లీ మ్యారేజ్ ఆ సమయంలో ఎక్కువగా వీటిని పరిశీలిస్తారు. సో తారలు వరుసగా వారి పేర్లు, ఈ 9 తారల పేరు ఏంటంటే, 1 జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యుత్తార, సాధనతార, నైదనతార, మిత్రతార, పరమమిత్రతార. నెక్స్ట్ 1026వ క్వశ్చన్, ఘాతనామ సంవత్సరం ఫలితం ఎట్లుండును? అంటే మొక్క ధాన్యాలు బాగుగా పండును. నెక్స్ట్, మలివేద కాలంలో రాజసూయ యాగం చేసిన వారికి ఎన్ని గోవులను దక్షిణగా సమర్పించేవారు? అంటే 24,000 గోవులు సమర్పించేవారు. నెక్స్ట్, పూర్వాహ్నము అనగా అర్థం ఏమిటి? అంటే తెల్లవారుజాము సమయం. నెక్స్ట్, ఋగ్వేదం లోని మొత్తం శ్లోకాలు ఎన్ని? అంటే 1028 శ్లోకాలు ఋగ్వేదంలో. నెక్స్ట్, వేదవ్యాసుడు జైమినికి బోధించిన వేదం ఏది? అంటే సామవేదం. నెక్స్ట్ 31వది, బ్రహ్మవేదం అని దేనిని అంటారు? అంటే సామవేదం. నెక్స్ట్, దేని పట్ల నిర్లక్ష్యం ఉండరాదు? రోగం చిన్నది అయినప్పటికీ నిర్లక్ష్యం ఉండరాదు. సో అది పూర్తిగా లేకుండా ఉండాలి.
ఓకే. నెక్స్ట్ చంద్రగ్రహ దోష నివారణ అర్థము ఇవ్వవలసిన వస్తుదానం ఏంటి అంటే శంఖము. రాహు దోష నివారణార్థం ఏ లోహంతో రాహువు విగ్రహం చేయించి పూజించాలి? ఆన్సర్ సీసంతో. నెక్స్ట్ సనాతన ధర్మం అంటే ఏమిటి? మోక్షాన్ని మాత్రమే కోరుకోవడం. నెక్స్ట్ క్వెషన్ ధర్మ, అర్థ, కామములనే పురుషార్థాలను ఇది పొరపాటున పడింది గుర్తుపెట్టుకోండి. పురుషార్థాలను ఇది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వదిలివేయటాన్ని ఏమంటారు అంటే మోక్షం. తర్వాత యోగి అని ఎవరిని అంటారు? ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అంటారు. సో 1038 క్వెషన్ భగవద్గీత, యోగ సూత్రాలు, ప్రయోగ దీపిక వీటన్నిటికీ మూల గ్రంథాలైన ఉపనిషత్తులు దేని కొరకు అంకితమైనవి అంటే యోగం కోసం. నెక్స్ట్ ధనురాకార మండలంపై ఏ రంగు వస్త్రం కప్పాలి అంటే నలుపు రంగు వస్త్రం కప్పాలి. తర్వాత 1040 క్వెషన్ దేవదత్త వాయువు పని ఏంటి అంటే ఇంద్రియములను విజృంభించినట్లు చేయునది దేవదత్త వాయువు పని. సో ఇంతటితో మనము 46వ రోజు కూడా మనం పూర్తి చేసుకున్నాం. సో 1040 క్వెషన్స్ మనకొచ్చాం. ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్పాలి. సో అంటే ఇంతకుముందు చెప్తున్న 2 విషయాలు కాదు. ఇవేంటంటే అక్కడక్కడ కొన్ని కొన్ని ఈ నేను వేరే కొన్ని బుక్స్‌లో కానీ, కొన్ని వేరే గ్రంథాల్లో కానీ చూసి ఇట్లా బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరగొచ్చండి. సో వాటికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. సో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. బట్ ఆ మిస్టేక్స్ నేను చెప్పేటప్పుడు 90% నేను చూసి మీకు ఒకవేళ కనపడుతున్నప్పుడు మిస్టేక్స్ కనపడితే నేను ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. మీరు సరి చేసుకోమని చెప్పి. అది ఒకటోది. రెండోదేంటంటే కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ గానీ, వాటికి సంబంధించిన బిట్స్ కావాలి అని. నేను తప్పకుండా అన్నీ కవర్ అవుతాయండి. ఫస్ట్ నేను అంటే ఒక ఆర్డర్ అని చెప్పలేను కానీ, బట్ ఫ్యూచర్ వీడియోస్‌లో తప్పకుండా ప్రతి ఒక్క ఆహ్, సెగ్మెంట్ సిలబస్ ఖచ్చితంగా కవర్ అవుతుంది. అదైతే నేను మీకు చెప్పగలను. ఎగ్జామినేషన్ వచ్చే లోపల ప్రతి మాక్సిమం బిట్స్ నేను కవర్ చేస్తానని నేను మీకు హామీ అయితే ఇవ్వగలను. ఓకే. సో, ఆ విషయం అయితే మీరు ఎక్కువ ఆలోచించకండి. సో, నేను మాక్సిమం మీకు అన్ని బిట్స్ కవర్ అయ్యే విధంగానే నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంతకుముందు నేను చెప్తున్న 2 విషయాలు గురించి కూడా చెప్తాను. సో, ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మీకు మీరు కేటాయించుకోండి. ఇంతకుముందు 20 క్వెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 40 అయ్యాయి. సో, క్వెషన్స్ పెరిగాయి. కాంపిటీషన్ కూడా పెరిగింది. అండ్ మీకన్నా ఎక్కువగా చ చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకన్నా ఎక్కువగా మీరు చదవగలిగితేనే మీకు అంటూ ఒక జాబ్ అనేది ఉంటది. లేకుంటే మాత్రం మీరు ఆశించకూడదు కూడా. సో, అంత కష్టం మనం పడాలి. ఇంకోటి ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా మీరు ఉపయోగపడిన వారవుతారు. ఇన్ ద వే నాకు కూడా మీరు సహాయం చేసిన వారవుతారు. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.